Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ తన్విశ్రీ. సో ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందని చెప్పుకున్నాం కదండి. సో దానికి సంబంధించి హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా లేట్ అయితే చేయకుండా ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలా అప్లై చేయాలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గూగుల్ సెర్చ్లో ssc.nic.in అని ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేయగానే మనకి అయితే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ పక్కన సైడ్కి రైట్ సైడ్ చూసినట్లయితే లాగిన్ అని చూపిస్తుంది కదండి. అక్కడ యూజర్ నేమ్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానీ సిహెచ్ఎస్ఎల్కి కానీ స్టెనోగ్రాఫర్కి కానీ ఎస్ఎస్సి జేఈకి కానీ ఏం అప్లై చేసినా మనకైతే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఫ్రెషర్ అయితేనే వాళ్ళకి ఎటువంటి పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఒకవేళ ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే దేనికైనా ఎస్ఎస్సి దాంట్లో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. దాంతో మనం లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఎస్ఎస్సి సిజిఎల్ అని ఉంది కదండి, అక్కడ అప్లై మీద క్లిక్ చేయాలన్నమాట. ఆల్రెడీ మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ చేసే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మనం చూస్ చేసుకోవాల్సింది సెంటర్స్ అండి. 3 సెంటర్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ సెంటర్స్ చూస్ చేసేసుకుంటున్నాను అనమాట. సో సెంటర్ 1 వచ్చేసి మాది విశాఖపట్నం కాబట్టి నేను విశాఖపట్నం చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెంటర్ 2 వచ్చేసి విజయనగరం, కొంచెం దగ్గరలో ఉన్నది. అండ్ నెక్స్ట్ రాజమండ్రి అనమాట. సో మ్యాక్సిమం మీ ఫస్ట్ సెంటరే మీ ఎగ్జామ్ సెంటర్ కింద వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ ఫిల్ అయిపోతే అప్పుడు మీకు అదర్ సెంటర్ 2 అనేది మీకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ సెంటర్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే సెంటర్కి మీకు దగ్గరలో ఉన్నది చూజ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎక్స్ సర్వీస్ మీద కాదా అని అడుగుతున్నారు. నో కాబట్టి నో. ఎస్ అయిన వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి నేను అప్లై చేస్తున్నానండి. సో ఎస్ అని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా జేఎస్ఓ అప్లై చేయడానికి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నాది డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అండి. సో నేను ఎస్ అని క్లిక్ చేశాను అనమాట. నెక్స్ట్ వెదర్ యు ఆర్ సీకింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అని అడుగుతున్నారు కదా. సో నో అండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటో అదైతే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతున్నారు. సో దానికి తగ్గ ఆన్సర్ ఏముంటుంది అంటే మీ ఏ యూనివర్సిటీ, పాసింగ్ ఇయర్ ఏంటి, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, రోల్ నెంబర్, పర్సంటేజ్ అన్నీ అడుగుతున్నారండి. సో అన్నీ కూడా క్లిక్ చేసేసిన తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేస్తే సరిపోతుందండి. లాస్ట్లో ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ చూపించిన తర్వాత అన్నీ కరెక్ట్గానే మనం ఎంటర్ చేసామనుకుంటే సబ్మిట్ కొట్టేసేయడమేనండి. ఇదే అనమాట ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎలా అప్లై చేయాలా ఏంటి అనేది. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో ఉండి కూడా, సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండి కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట.
నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను అనమాట సబ్మిట్ చేయడం. దాని తర్వాత ఒకసారి పేమెంట్ స్టేటస్ చూస్తున్నాను. బికాజ్ యాజ్ ఏ విమెన్ నాకైతే ఫీ అనేది లేదు కదా, సో ఫీ ఎక్సెంప్షన్ అనేది చూపిస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దామని చూస్తున్నాను అనమాట. సో యు ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు నాకు. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ స్టేటస్ కంప్లీటెడ్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడెడ్, అప్లై ఆన్లైన్ సబ్మిటెడ్ అన్నీ కూడా సబ్మిటెడ్ అని చూపించిందండి. సో ఇదనమాట SSC CGL హౌ టు అప్లై అని చెప్పేసి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో దట్ నా హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుందనమాట. నెక్స్ట్ నేను చెప్పిందంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. సో దట్ ఐ హెల్ప్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.